రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల దాఖలు చేయడానికి ఇవాల్టితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ గౌతమరావును బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. కాసేపట్లో గౌతమరావు నామినేషన్ వేయనున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 110 ఓట్లు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో బీజేపీకి 22 మంది సభ్యులున్నారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. బీజేపీ పార్టీ స్థానిక సంస్థల హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమరావుని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి సంఖ్యాబలంగా ముఖ్యంగా 110 ఓట్లు ఉన్నప్పటికీ వాళ్ళకి మాత్రం 22 ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ అభ్యర్థిని మాత్రం ప్రకటించింది. ఎందుకంటే తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వారికి కలిసి వస్తుందనేటటువంటి ఆలోచనలో బీజేపీ పార్టీ ఉంది. ప్రస్తుతం దానికి అనుగుణంగానే క్రాస్ ఓటింగ్ పడుతుంది. ఆ క్రాస్ ఓటింగ్ బీజేపీ వైపుకి మల్లుతుంది అనేటటువంటి ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ ఆలోచనలో భాగంగానే ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్సీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమరావుని ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా గౌతమరావు గత హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అత్యంత నమ్మిన బంటు, అత్యంత సన్నిహిత నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా అయితే రాష్ట్ర నాయకత్వం ప్రకటించిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.